ప్రేక్షకులకు నమస్సు మనస్సులు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అయితే ఆరోగ్యం విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్త కానీ అశ్రద్ధ వహించినట్లయితే మరి వెంటనే మనం ఏ చిన్న కొలదిగా మనకు మార్పులు చేర్పులు సంభవించినట్లయితే వెంటనే డాక్టర్ గారు గుర్తుకొస్తారు. అయితే మన పెద్దలు అంటుంటారు, వైద్యులు అంటుంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. మనకు అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరకు పరిగెత్తి రకరకాల వైద్యాలు చేయించుకునే కంటే ముందుగానే ఆ ఇబ్బంది కలగకుండా నివారణ మార్గాలు పద్ధతులు పాటిస్తే ఆ ఇబ్బందులు ఉండవు. సరే, మారుతున్న కాలాన్ని బట్టి, అదేవిధంగా మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి, అదే వైద్య విజ్ఞానం కూడా రకరకాల కొత్త పుంతలు తొక్కుతోంది. మరి మనకు అనేక రకాలుగా వైద్య విధానాలు ఇప్పటివరకు అందుబాటులో వచ్చాయి. మరి ప్రస్తుతం కూడా ఎన్నో రకాల వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ పరంపరలో భాగంగా మనకు ఒక చిన్న ఉదాహరణ, మనం ఏదైనా ఒక ఆరోగ్యంలో ఇబ్బంది కలగగానే వెంటనే డాక్టర్ గారి దగ్గర పరిగెత్తాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము అనగానే అమ్మో మందులు ఇస్తారు, ఇంజెక్షన్ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం, భయాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా నేను త్వరగా నయం అవ్వాలి అని కోరుకోవడం సహజం. మరి అదేవిధంగా ఈ వైద్య విధానంలో ఇలాంటి కోత, కుట్లు, ఆపరేషన్లు, సూదులు, అట్లాగే ఇచ్చిన మందులకు సైడ్ ఎఫెక్ట్లు ఇలాంటి ఏమీ లేకుండా చేసేటువంటి ఫార్మాట్ ఫిజియోథెరపీ. మరి మనకు ఇప్పుడిప్పుడే ఈ వైద్య విధానం పట్ల అవగాహన కలుగుతుంది. ఏమిటంటే ఏదన్నా మనకు ఒక కాలు ఇరిగినా, లేకపోతే చేయి బెణికినా, ఇంకోటి నడువు నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఇలా రకరకాల నొప్పులకు ఇంతకు ముందంటే ఏంటంటే కట్లు కట్టడాలు, నాటు వైద్యాలు, పసర కట్లు, ఇట్లా రకరకాలుగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సశాస్త్రీయమైనటువంటి వైద్య విధానం బాగా అందుబాటులోకి వచ్చింది. అందులో ఈ ఫిజియోథెరపీ అనేటువంటిది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. మన స్టూడియోస్లో ఉన్నారు. రకరకాల ఇబ్బందులకు అంటే ఈ నొప్పులు కానివ్వండి, ఇప్పుడు డాక్టర్ గారు కూడా మనకు చెబుతారు. డాక్టర్ నాగ సతీష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యత గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారండి, అసలు ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఈ విధానంలో ఏం చేస్తారు అసలండి? మీరు ఇన్నాళ్ళ మించి అందరూ విన్నట్లుగా అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, సో ఇట్లాంటి ప్రక్రియలతో, ఇట్లాంటి పద్ధతుల్లో ట్రీట్మెంట్ అనేది మీరు వైద్య విధానం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు కూడా అల్లోపతిలో మందులు వాడతారు, సర్జరీలు చేస్తారు, ఆ తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు చెప్తారు. హోమియోపతిలో వాళ్ళ పద్ధతిలో ఉండే వైద్య విధానం, వాళ్ళకు ఉండే మందులు వాళ్ళకు ఉంటాయి. అట్లాగే ఆయుర్వేదంలో వాళ్ళ రకరకాల పంచకర్మ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకు మందులు ఇచ్చేవి ఉంటాయి. సో ఇలాగే ఫిజియోథెరపీ అనే వైద్య విధానం పూర్తిగా వీటన్నిటికీ భిన్నంగా ఉంటుందండి. ఇది ప్రాచుర్యంలో ఇప్పటికీ వస్తున్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఇది అంటే సెకండ్ వరల్డ్ వార్ ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో క్షతగాత్రులయ్యి ఇబ్బంది పడుతుంది, నొప్పులతో బాధపడుతూ వాళ్ళకి మోకాళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ విరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎటువంటి వైద్యం చేస్తే మామూలుగా మందులు కాకుండా ఇంకెటువంటి వైద్య విధానం వల్ల త్వరగా కోలుకుంటారు అనే ఆలోచన అప్పుడు మొదలయ్యి అది మెల్లిగా ఈ రోజుకి ఎంతో ప్రాచుర్యం పొంది దాంట్లో ఎంతో అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఎంతో రీసెర్చ్ జరిగి ఈ రోజున ఫిజియోథెరపీ వైద్య విధానం అనేది అందుబాటులోకి ప్రజలకు వచ్చిందండి. సో వీటిల్లో మనం ఏంటంటే ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు, అట్లా ఎటువంటి సర్జరీలు చేయము. ఇది పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఒక వ్యాయామాలు రకరకాల ఉపయోగించి రకరకాల పద్ధతులతో వ్యాయామాలు చేయించడం, అట్లాగే ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్ అని ఉంటాయి, కొన్ని పరికరాలు అంటే మీకు వచ్చే ఇబ్బందిని బట్టి నొప్పులు తగ్గించడానికి కానివ్వండి, వెనుకలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వచ్చే వాపులు తగ్గించడానికి కానివ్వండి, లేకపోతే కదలికలు అంటే పక్షవాతంలో ఇబ్బంది వచ్చి ఉన్నవాళ్ళు ఉంటారు, అట్లా వాళ్ళకి కదలికలు కదిలించడానికి ఉపయోగించే పరికరాలు కానివ్వండి, మూమెంట్ రావడానికి కావాల్సిన పరికరాలు, ఇట్లాంటి రకరకాల పరికరాలు ఉంటాయి వాడటానికి అందుబాటులోకి వచ్చినాయి. అలాగే చేతులతో మాన్యువల్ థెరపీ అంటాం, చేతులతో చేయాల్సిన రకరకాల ఎక్సర్సైజులు, మొబిలైజేషన్, మ్యానిపులేషన్స్ అంటాం, అంటే రకరకాలుగా జాయింట్స్ని ఎట్లా కదిలించి ఎట్లా వాటిని పూర్వస్థితికి మళ్ళీ మనం తీసుకురాగలుగుతాం, వాళ్ళ రొటీన్గా వాళ్ళు చేసుకునే పనిని వాళ్ళు మళ్ళీ చేసుకోగలిగే విధంగా మనం ఎలా చేయగలగచ్చు అనే వాటిలో కూడా కొన్ని పద్ధతులు దీంట్లో అవలంబిస్తామండి. అట్లాగే ఏంటంటే దీంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు మనకంటే ఏమైనా అవుతుందా, ఏం జరగచ్చు అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే డాక్టర్ గారండి, ఇప్పుడు మీరు చెప్పారు ఇందులో రకరకాల అంటే ఒక రకంగా ఏంటంటే చాలామందికి అవగాహన లేనటువంటి వాళ్ళు ఇదేదో మసాజ్లా ఉంది, ఇదేదో మర్దన చేస్తున్నారు, ఇలా కూడా ఒక అభిప్రాయం ఉందండి. కానీ ఇది శాస్త్రబద్ధంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అని అంటూ ఉంటారు. అలాగే
దీంతో కేవలం ఏదో మర్దన లేకపోతే మసాజు అనే భావం కాకుండా ఇది తప్పనిసరిగా ఇది వైద్య విధానంలో ఇది ఒక పద్ధతి, దీనికి అన్ని రకాలుగా దీనికి ఫలితం ఉంటుంది, అది కూడా శాస్త్రబద్ధంగానే ఉంటుంది అనేటువంటిది ఆ పేషెంట్కి డాక్టర్ గారు కూడా కొంత అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనుకుంటున్నాను డాక్టర్. తప్పకుండా ఉందండి. ఇది అవగాహన అనేది తప్పకుండా ప్రజల్లో లేదు. తెలుసు చాలామందికి, అంటే ఫిజియోథెరపీ అనే పదం తెలుసు, కానీ దీంట్లో ఎటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి, ఎటువంటి వైద్య విధానం ఉంది, ఏం చేయవచ్చు, ఏ పరిస్థితి ఎటువంటి ఇబ్బంది మనకు కలిగితే మనం ఫిజియోథెరపీ డాక్టర్ గారిని మనం కన్సల్ట్ అవ్వచ్చు అనేది చాలామందికి తెలియదండి. అది వాస్తవం, నేను ఒప్పుకుంటాను. దీని పట్ల అవగాహన కలిగించే ప్రయత్నంలోనే ఇది ఒక భాగం అని చెప్పచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల నుంచి వచ్చే రుగ్మతలు, ఎన్నో రకాల రుగ్మతల్లో మనం ఫిజియోథెరపీ వైద్యం మొదలుకొని ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు, అంటే పుట్టుకతో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. సెరిబ్రల్ పాలసీ అని పదాలు తెలిసినప్పటికీ కూడా దానికి వైద్య విధానం ఫిజియోథెరపీలో ఉంది అనే అవగాహన చాలామందికి లేదని చెప్పుకోవచ్చు. సో సెరిబ్రల్ పాలసీ కానివ్వండి, లేకపోతే టార్టికాలిస్ అంటే నెక్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు బర్త్ టైంలో వచ్చే ఇంజరీస్ వల్ల చేతులు కాళ్ళు ఇబ్బందులు రావడం, వాళ్ళు రొటీన్గా, అంటే మనం జనరల్గా పిల్లలను చూస్తాం 3వ నెలలో బోర్లు పడటం, 6వ నెలలో కాస్త పాకటం, 9వ నెలలో కాస్త నడవగలగటం, సంవత్సరం దాటేటప్పటికి వాళ్ళంతటా వాళ్ళు ఎటువంటి సపోర్ట్ లేకుండా తిరగటం. సో ఇట్లాంటి పద్ధతులన్నీ ఎప్పుడైతే వాళ్ళకి అటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో, సో ఏదైనా కానీ వాళ్ళకి బ్రెయిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మేనరికం వల్ల వచ్చే సమస్యలు కావచ్చు, వాళ్ళ పిల్లల్లో వచ్చే పుట్టుక, లేదా ఎర్లీ బర్త్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్, అంటే ఒక టర్మ్ అంటే 9 నెలలు 10 నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల వల్ల కావచ్చు, వాళ్ళకి బ్రెయిన్లో సరైన ఎదుగుదల లేకపోవటం వల్ల. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ని మొదలుకొని మనకి మధ్య వయసులో వాళ్ళకి చూసుకుంటే కనుక చాలామంది ఈ రోజున కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ఆపరేట్ చేస్తూ రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు పనిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళు కూర్చొని రొటీన్గా చేసే వర్క్స్ వల్ల వాళ్ళకి మెడ నొప్పులు వస్తుంటాయి, నడువుల నొప్పులు రావటం, మోకాళ్ళలో ఇబ్బందులు రావటం, అట్లాగే ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా సుదీర్ఘంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ రోజున్న ఫీల్డ్కి సంబంధించి. సో అట్లాంటి వాళ్ళలో వచ్చే నడువుల నొప్పులు, యంగ్స్టర్స్ అనమాట, యంగ్ ఏజ్లో జస్ట్ 18 ఏళ్ళు 20 ఏళ్ళు 20 ఏళ్ళు స్కూల్ పిల్లల్లో మొదలుకొని ఈ రోజుల్లో సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే పోషకాహారంలో ఉన్న సమస్యల వల్ల కానివ్వండి, ఏదైనా ఎర్లీ ఏజ్లోనే నడు నొప్పులు అంటున్నారు, మెడ నొప్పులు అంటున్నారు, పిల్లలు మోసే బ్యాగుల వల్ల కానివ్వండి వాళ్ళకి వచ్చే సమస్యలు, ఆటలు ఎటువంటి ఇది లేకపోవడం, వాళ్ళు సరైన పోషకాహారం లేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, బేసిక్గా చెప్పాలంటే సరైన వ్యాయామ పద్ధతులు ఏమి పాటించక ఎంతసేపు స్కూల్కి అంకితం అయిపోయి, చదువులకు అంకితం అయిపోయి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎటువంటి ఇది లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు పెరుగుతున్నాయండి. ఇప్పుడు డాక్టర్ గారని మీరు చెప్పారు కొన్ని రకాల అబ్నార్మాలిటీస్, అంటే సెరిబ్రల్ పాలసీ అంటే బుద్ధిమాంద్యం వల్ల సరిగా నిలబడలేరు, అట్లాగే వాళ్ళు సరిగా నడవలేరు, సరే ఏదైనా కారణం మూల కారణం ఏదైనా ఉన్నప్పటికీ సరే ముందు అవసరమైతే న్యూరాలజిస్ట్ను లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ను సంప్రదించిన తర్వాత ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యత బాగా ఇక్కడ ఉపయోగపడుతుంది డాక్టర్ గారు అంటుంటారు నిపుణులు. అయితే ఆ సెరిబ్రల్ పాలసీ అనేటువంటి సమస్య పసిపిల్లల్లో ఎక్కువ చూస్తాం చెప్పారు మీరు. అంటే ఇప్పుడు మేనరికం వల్ల చేసుకున్న వాళ్ళ పిల్లలకు కానివ్వండి, లేకపోతే నెలలు నిండకుండా పెట్టినటువంటి బిడ్డలకు కానివ్వండి, ప్రీమెచ్యూరిటీ అనేటువంటి ఇలా వచ్చినప్పుడు అంత పసిపిల్లలకు కూడా అంటే ఇప్పుడు సెరిబ్రల్ పాలసీ అనేటువంటి సమస్యకు అంత చిన్న వయసులో ఆ ప్రాయంలో కూడా ఈ ఫిజియోథెరపీ అనేటువంటిది ఉపయోగపడి ఫలితాలు ఇస్తుందా డాక్టర్ గారు? తప్పకుండా ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే ఎప్పుడైతే పసిపిల్లలో సమస్య మొదలైందని మీకు అనిపిస్తుందో, మీరు ఎప్పుడైతే వాళ్ళ రొటీన్గా మీరు జనరల్గా అనుకుంటూ ఉంటారు పిల్లలు పలానా టైంలో బోర్లు పడలేదే, లేకపోతే నుంచోలేదే, నడవలేదే, సో ఇట్లా మీరు ఎప్పుడైతే గమనించి ఇమీడియట్గా ఒక పీడియాట్రిషియన్ దగ్గరకు, ఒక పిల్లల డాక్టర్ దగ్గరకు, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకు సలహా తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫిజియోథెరపీ డాక్టర్ని కలవండి, ఆ వైద్య విధానం మీకు ఉపయోగపడుతుంది, రొటీన్గా వాడే మందుల కన్నా కూడా అని తప్పకుండా సలహా ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజున. సో ఇచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేమేం చేస్తాం, సో మేమేం చేయగలుగుతామంటే వాళ్ళు ఆ యాక్టివిటీ అంటే ఏదైతే వాళ్ళు చేయలేకపోతున్నారో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడే రకరకాల వ్యాయామాలు వాళ్ళ చేత చేయించడం మా దగ్గరే ఉంది. మేము రకరకాల వ్యాయామ పరికరాలు వాళ్ళ దగ్గర ఉపయోగించి వాళ్ళు తొందరగా కోలుకుని వాళ్ళు నార్మల్గా మళ్ళీ నడవగలిగే ప్రయత్నం మేము చేయించడం. అట్లాగే డిఫరెంట్ స్టిమ్యులేషన్స్ అన్నీ ఒక రకమైన పరికరం, ఎలక్ట్రికల్ స్టిమ్యులేటర్స్ అంటే వాటి వల్ల ఎటువంటి మేము 3 నెలల వయసు ఉన్న పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. ఎటువంటి దుష్పరిణామం లేకుండా వాడు ఎటువంటి సమస్య ఏమన్నా అంటే చాలామందిలో ఒక అపోహ, కరెంటు వైద్యం, కరెంటు పెడతారు
అనే మాట చాలా నానుడు చాలామందికి ఉందండి. మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది అంటుంటారు, కరెంటు పెడతారంట కదండి మీ దగ్గరికి వస్తే అని. సో దానివల్ల వేడి చేస్తుందా, దానివల్ల ఆకలి లేదా, లేకపోతే దానివల్ల ఇంకేదన్నా దుష్పన్నాలు ఎక్కువ రోజులు పెట్టకూడదా. సో ఇట్లాంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయండి. సో అటువంటి భయపడాల్సింది ఏం లేదు. పూర్తిగా శాస్త్రీయబద్ధంగా నేను అన్నట్టు ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్సే మేము ఫాలో అయ్యి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందండి. సో ఆ ట్రీట్మెంట్ విధానం మనం పాటించినప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే డాక్టర్ గారు అంటే ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే ఎన్ని రకాల ఇబ్బందుల కంటే ఇప్పుడు పక్షవాతానికి చేస్తుంటారు, మెడ నొప్పులకి, నడువు నొప్పులకి, ఇలా నొప్పులకు, దీర్ఘకాలిక నొప్పులకు ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా వయసుతో కూడా సంబంధం లేకుండా 3 నెలల ప్రాయం నుండి కూడా చేస్తాము అని కూడా చెప్తున్నారు డాక్టర్ గారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. కానీ మీరు చెప్పినట్టు అపోహలు ఉన్నాయి. ఇప్పుడు స్పాండిలోసిస్ అనేటువంటి మెడకు సంబంధించింది కాలర్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళినట్టున్నారు, కాలర్ పెట్టుకున్నారు అని చెప్పి ఇలా అంటూ ఉంటారు. దాన్ని ఒక రకమైన కరెంటు వైర్లతో లాగుతుంటారు. ఆ సమయంలో అసలు ఆ లాగినందుకు మెడపట్టేస్తుంది, అమ్మో నాకు భయం లేదు. ఆ కరెంటు వైబ్రేషన్ వల్ల షాక్ కొట్టచ్చు, లేదా శరీరంలో ఉన్న కణాలు నిర్జీవం కావచ్చు, తర్వాత వివాహితులైతే నేను సంసారానికి పనికిరానేమో, ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి డాక్టర్, మీరేమంటారు? ఇప్పుడు మనం వాడే ఎక్విప్మెంట్ వల్ల అంటే మీరు రోజు డే టు డే డైలీ ప్రతి ఒక్కళ్ళు కరెంటుతో అన్ని రకాల పరికరాలు వాడుతూనే ఉన్నారండి. మీరు టీవీ చూస్తున్నారు, కరెంటుతో పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ ఆన్ చేస్తున్నారు, కరెంటుతో పనిచేస్తుంది, గ్రైండర్ తిప్పుతున్నారు, కరెంటుతో పనిచేస్తుంది ఇంట్లో వాడుకునే వాళ్ళు. అట్లాగే బయటకు వెళ్తే ఫ్యాను, ఏసీ, టీవీ ప్రతిదీ ఏది కూడా కరెంటుతోనే పనిచేస్తుంది. మనం వాడే పరికరాలు ఏదైనా కరెంటుతో పనిచేస్తే అనే కానీ అవి వాడేది దానివల్ల మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి కరెంటు ప్లగ్లో మీ చెయ్యో కాలో పెట్టబోట్లేదండి మేము. అవి వాడే పరికరం దాని నుంచి వచ్చే స్టిమ్యులస్ కానివ్వండి, ఇంటెన్సిటీస్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీస్ అంటే మనం వాడేవన్నీ కూడా బాడీలో ఉన్న సెల్స్ ఎలాగైతే టేకప్ చేస్తాయో వాటి ఫ్రీక్వెన్సీస్ని మనం అనుసంధిస్తూ వాటితో పాటు కలిపే ఆ యొక్క ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయండి. కాబట్టి మీకు ఆ నొప్పి కానీ, వాపు కానీ, లేకపోతే ఏదైనా సమస్య ఏదైతే ఉందో మనం వాడే పరికరం దానికి అనుకూలంగా, ఇప్పుడు మీరు అడిగారు స్పాండిలైటిస్లో మెడ నొప్పి ఉంటుందండి కాలర్ వేస్తారని. సో కాలర్ మేము యాక్చువల్గా కాలర్ వేసే కాలర్ని తీసేయడం కోసమే మా వైద్యం వాడతాం. ఎందుకంటే కాలర్ అనేది ఒక సపోర్ట్ కోసమే, అది ఒక వైద్యం కాదు. అది మీకు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కానివ్వండి, లేకపోతే న్యూరాలజీ డాక్టర్ గారు కానివ్వండి, మీకు ఏంటంటే ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం పెరగకుండా ఉండటం కోసం మీకు ఆ కాలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ లోపల జాయింట్ల మీద ఒత్తిడి ఉంది, నరాల మీద ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకాస్త పెరగకుండా అంటే మీ హెడ్ వెయిట్ తల యొక్క బరువు ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మెడ మీద మనకు ఉంటుంది కాబట్టి ఆ బరువు అనేది ఇంకా ఎక్సెస్గా పడకుండా కొంత సపోర్ట్ తీసుకోవడం కోసం మనం కాలర్ వాడతాం. అట్లాగే నడుం దగ్గరైనా అంతేనండి. నడుం దగ్గర మీరు బెల్ట్ పెట్టుకొని ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తుంటారు. అదేంటంటే నడుము కదిలిపోకుండా ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే మనం జనరల్గా ఏంటంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువ సుదూరం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అట్లాంటప్పుడే మనం జనరల్గా ఈ కాలర్ కానీ లేకపోతే ఈ కానీ వాడమని మనం అడ్వైస్ చేస్తున్నాం. అదేంటంటే సపోర్ట్గా ఎక్స్ట్రా ఇంకా లోడ్ పడకుండా ఉండటం కోసమే మనం అది వాడతాం. ఒక్కటి చెప్పండి డాక్టర్ గారు, మొత్తం మీద ఫిజియోథెరపీ అనే వైద్యం ఏ రకాల ఎన్ని రకాల ఇబ్బందులకు ఉపయోగపడుతుందండి? అంటే నొప్పులనే కాకుండా అంటే నడువు నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పి అంటారు కదా, అన్నిటికంటే ముఖ్యంగా పక్షవాతానికి దివ్యమైనటువంటి అమృతమైనటువంటి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఈ ఫిజియోథెరపీ అనేటువంటిది. ఒకసారి ఎన్ని రకాల ఇబ్బందులకు ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఫిజియోథెరపీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని ఇబ్బందుల్లో కూడా ఫిజియోథెరపీ యొక్క రోల్ చాలా ఉందండి ఈ రోజున. ఇప్పుడు మీరు అన్నట్టుగా ముందు పక్షవాతం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పక్షవాతంలో ముందు రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి న్యూరాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గర హాస్పిటల్లో అవసరమైతే అడ్మిట్ అయ్యి కొన్నాళ్ళు ఉండాల్సిన అవసరం వస్తుందండి. సో ఆ టైంలో వాళ్ళకి చెయ్యి కాలు ఇబ్బంది రావటం, మూతి వంకర రావటం, మాట రాకపోవటం, సో ఇట్లాంటి సమస్య అంతతో మొదలవుతుంది. కాబట్టి పక్షవాతం అనేది వాళ్ళు కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండి ఒక ఐసీయూలో అవసరమైతే అడ్మిట్ చేసుకొని న్యూరాలజీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఫిజిషియన్ ఆయన కొన్నాళ్ళు ట్రీట్మెంట్, వారం రోజులు 10 రోజులు అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళు వాడటం జరుగుతుందండి. అవునండి. దానికి ప్యారలల్గా అంటే దాంతోపాటు అనుసంధిస్తూ మొదటి రోజు 2వ రోజు నుంచే మొదలుకుంటుందండి ఫిజియోథెరపీ వైద్యం కూడా. ఎందుకంటే వాళ్ళల్లో కదలికలు రావడం కోసం కానివ్వండి, వాళ్ళకి ఇతరేతర అంటే బెడ్ మీదే ఉంటారు కాబట్టి కదలికలు లేకుండా వాళ్ళకి ఇంకెటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం ఆ వైద్య విధానాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది మొత్తం మీద న్యూరో ఫిజిషియన్ గారు వైద్యం అందించిన తర్వాత ఫిజియోథెరపీ చేయించండి అని ఆయన అడ్వైజ్ చేస్తారు కాబట్టి అప్పటి నుంచి మొదలు చేస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్ గారు, అలా ఎన్ని రోజులు చేయాలి ఏమిటనేటువంటిది మరి ప్రేక్షకులు చాలామంది ఫోన్ కాల్స్లో సిద్ధంగా ఉన్నారు. వారి కాల్స్ తీసుకొని మనం
తర్వాత వెళ్దాం డాక్టర్ గారు అండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒకసారి ఒక సమస్యకు, ఉదాహరణకు నడుము నొప్పే ఉంది, ఆ నడుము నొప్పి ప్రారంభమైనప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని సిట్టింగులు ఈ ఫిజియోథెరపీ చేయాలో ఒకసారి చెప్పండి అండి. ఇప్పుడు ఇది ఇన్ని సిట్టింగ్స్ అనేది పర్టికులర్గా ఏదో ఒక కోర్సు లేదా 10 రోజులు చేయాలి, లేదా 4 రోజులు చేయాలి, సంవత్సరం చేయాలి అనేది ఏమి ఉండదండి. అట్లా కాదండి. మన దగ్గరికి అంటే నడుము నొప్పి గల కారణాలు చాలా కావచ్చు. అంటే వాడుకలో ఉన్న పదాలు వింటే సయాటికా అంటాం, నడుము పట్టుకుపోవటం అంటే ఏదైనా మీరు సడన్గా బరువు లేపడానికి ప్రయత్నం చేశారు, సడన్గా నడుము పట్టేస్తుంది. సో ఆ పట్టేసినప్పుడు మీరు ఏదైనా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకొని దానికి సంబంధించిన మందులు వాడతారు. అవునండి. సో అట్లాగా ఆ మందులు వాడటం అయ్యాక కొన్నాళ్ళు వాడటం, లేకపోతే బెడ్ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ బెడ్ రెస్ట్ తీసుకున్నాక ఆ తర్వాత ఇంకా తగ్గకపోతే ఎంఆర్ఐ స్కాన్ అవసరమైతే లోపల ఎటువంటి సమస్య వల్ల అది వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో మన దగ్గర ఏంటంటే ఫిజియోథెరపీ వైద్యంలో కూడా డే 1 మీరు మొదటగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలిసి అయినా రావచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చినా ఎలా వచ్చినా ఎర్లీ స్టేజ్ ఎంత త్వరగా కనుక మనల్ని అప్రోచ్ అవ్వగలిగితే, ఒక ఫిజియోథెరపిస్ట్ని కలవగలిగితే, ఫిజియోథెరపీ వైద్య విధానం చేయించుకోవడం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా రికవరీ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. లేట్గా అంటే చాలా నెలల నుంచి, సంవత్సరాల తరబడి నుంచి సమస్య ఎదుర్కొని దాని నుంచి బాధపడుతున్న వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు. అది అనేది ఏంటంటే వాళ్ళకున్న సమస్యను బట్టి టైం పడేది. ఇప్పుడు జనరల్గా 1 రోజు 2 రోజుల్లో తగ్గిపోయి ఇంటికి వెళ్ళి ఎటువంటి సమస్య లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అది పక్షవాతానికి గనక స్ట్రోక్ స్పెషలిస్ట్ గారు గనక 1 గంట 2 గంటల లోపు ఎంత త్వరగా వస్తే గోల్డెన్ అవర్ అని చెప్పి కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో హలో, కాల్ కట్ అయింది డాక్టర్ గారు. మొత్తం మీద చాలా త్వరగా తీసుకొస్తే త్వరగానే మనకు ఫలితం ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు అండి, ఇప్పుడు హలో 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 నమస్కారం అమ్మా. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. హలో, నమస్తే, చెప్పండి అమ్మా. మా నాన్నగారికి 56 ఏళ్ళండి. చెప్పండి అమ్మా. తనకి 25 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది. ఓకే. తనకి ఎడం చేతికి ఒక 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. ఓకే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ భుజం కండరాలు చేయి లేపలేకపోతున్నారు. అంటే మొన్నటి వరకు బానే ఉంది కానీ. అవునమ్మా. ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి చెయ్యి అసలు పైకి లేకపోతున్నారండి. ఓకే. ఏదైనా దెబ్బ తగలటం కానీ ఏమన్నా జరిగిందమ్మా? ఏమన్నా పడటం కానీ, బండి మించి పడటం కానీ, దెబ్బ తగలటం కానీ ఏం జరగలేదండి. మామూలుగానే నొప్పి వచ్చింది. అసలు వాటర్ బాటిల్ కూడా పైకి లేపలేకపోతున్నారు. షుగర్ కి కంట్రోల్లో ఉంటుందమ్మా? మందులు వాడుతున్నారా? షుగర్ కూడా మందులు వాడుతున్నారు. ఇన్సులిన్ కూడా నైట్ 15 పాయింట్లు చేసుకుంటారండి. ఇన్సులిన్ చేసుకుంటారు. ఏం పని చేస్తారమ్మా? హలో, ఏం పని చేస్తారమ్మా? ఏం పని చేస్తారు మీ నాన్న? అంటే మాది ప్రింటింగ్ ప్రెస్ అండి. ఓకే. ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. ఓకే. ప్రింటింగ్ ప్రెస్ లో తను కూడా ఉంటారమ్మా? తను కూడా పని చేస్తుంటారా? బరువులు చేస్తూ ఉంటారండి. అంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ తో ఎక్కువ పనే ఉండదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక సమస్య ఓన్లీ లెఫ్ట్ షోల్డర్ ఒకటే వచ్చిందంటారు? అవునండి. ఓకే. ఇప్పుడు ఈ 2-3 నెలలుగా మీరు ఎటువంటి వైద్యం అన్నా తీసుకోవడం జరిగిందమ్మా దానికి సంబంధించి? అంటే ఏమన్నా టాబ్లెట్స్ అవి వాడుతున్నాం కానీ ప్రత్యేకంగా దానికోసం అంటే ఏమి తీసుకోలేదండి. జనరల్గా ఇప్పుడు మీ నాన్నగారికి ఉన్న సమస్యకమ్మా ఏమవుతుందంటే, ఈ దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి భుజం కండరాలు వీసుకుపోవటం అనేది చాలా కామన్గా జరుగుతుంటుందమ్మా. సో ఏంటంటే అధికంగా షుగర్ వ్యాధితో ఎక్కువ సంవత్సరాలు 4 ఏళ్ళు 10 ఏళ్ళు మించి సఫర్ అవుతున్న వాళ్ళు ఎటువంటి దెబ్బ తగలకపోయినా కూడా భుజం కండరాలు అంటే ఎముకల్లో ఎటువంటి సమస్య ఉండదమ్మా. ఎముక నుంచి ఎటువంటి సమస్య పరిష్కారం ఏంటంటారండి? బాగా ఇబ్బంది పడుతున్నారు అమ్మ. మరి కొద్దిగా మీరు టీవీకి కొంచెం దూరంగా ఉండండి అమ్మా, రీసౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దానికి పరిష్కారం అమ్మా ఇప్పుడు ఫిజియోథెరపీ వైద్యంలో దానికి సంబంధించిన వ్యాయామాలు అంటే మీకు కదలికలు తగ్గిపోయినాయి అని చెప్తున్నారు కదా, చెయ్యి లేపలేకపోవటం, వెనక్కి పెట్టుకోలేకపోవటం. అమ్మా కొంచెం టీవీకి దూరంగా. భుజం కండరాలకు సంబంధించిన వ్యాయామాలు ఉంటాయమ్మా. అట్లాగే కొన్ని పరికరాలు ఉంటాయి కదలికలు రావడానికి, కండరాలు వదిలివ్వటానికి ఏదైతే బిగుసుకుపోయినాయో ఆ కండరాలు వదిలివ్వటానికి కావాల్సిన పరికరాలు ఉంటాయమ్మా. అంటే ఐఎఫ్టీ అని, అల్ట్రాసౌండ్ అని, ఇట్లాంటి కొన్ని పరికరాలు వాడి వాళ్ళకి వ్యాయామాలు చేయించి మేము వాళ్ళు ఏం చేసుకోవాలో ఇంట్లో ఎలా చేసుకుంటే వాళ్ళ కదలికలు మళ్ళీ అంతకుముందు ఎలా ఆయన
ఆ చేతిని వాడగలిగే వాళ్ళు అలా ఉపయోగపడేటట్టు మనం చేయగలుగుతామమ్మా ఫిజియోథెరపీ వైద్యం ద్వారా. అట్లానండి. ఎప్పుడు రమ్మంటారండి? మీ ఇష్టం అమ్మా. ఫోన్ నెంబర్ ఉంటుంది కదా స్క్రోలింగ్లో, ఆ నెంబర్కి చేసి రండి అమ్మా. అట్లానండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు డాక్టర్ గారండి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి అడిగారు. ఇప్పుడు మామూలుగా ఒక ఏజ్ దాటినటువంటి వాళ్లకు, ఒక వయసు దాటిన వాళ్ళల్లో ఆరోగ్యంలో రకరకాల ఇబ్బందులు తలెత్తడం సర్వసాధారణం. ముఖ్యంగా ఇవాళ రోజున మనకు మెటబాలిక్ డిజార్డర్స్లో ప్రధానంగా ఈ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ సాధారణం. ఇలాంటి వాళ్ళకి ఈ నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇప్పుడు ఈ భుజం నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందో కాలర్కి సమాధానం అందించి చెప్పండి డాక్టర్. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మా బాబాయ్కి జరిగిందన్నారండి. ఎక్కడమ్మా? మెడలోనమ్మా? నడుం దగ్గర అమ్మా? ఎక్కడమ్మా? నడుం దగ్గర ఎంఆర్ఐ కుడికాలమ్మా? ఓకే. కుడికాల్లోకి నొప్పి వస్తుందా అమ్మా? కుడికాల్లోకి నొప్పి వస్తుందా నడుం దగ్గర నుంచి? ఓకే. ఎన్నాళ్ళ మించి అమ్మా ఇబ్బంది పడుతున్నారు? 1 మంత్ మించి. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే డిస్క్ పక్కకు జరిగిందని చెప్పారు. టాబ్లెట్లు వాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా సమస్య? నడవగలుగుతున్నారా? ఇబ్బంది ఉందా? నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, ఎక్కువసేపు నుంచోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందిగా ఉందమ్మా? కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటమ్మా, డిస్కులు జనరల్గా లంబార్ రీజన్ అని అంటామమ్మా, నడుం దగ్గర ఉన్న ప్లేస్ని. దాంట్లో మొత్తం ఒక 5-6 డిస్కులు ఉంటాయి. సో వాటిలో ఏంటంటే జనరల్గా కొంతమందికి ఎంతమ్మా వయసు ఎంత అన్నారు మీ బాబాయ్ గారికి? 40 ఉంటాయి. ఏం పని చేస్తుంటారమ్మా? సిమెంట్ చిల్లర కొట్టు, కిరాణా షాప్లో చేస్తాం. ఓకే. సో జనరల్గా ఏంటంటే మీ పని అంటే పనిని ఒత్తిడి వల్ల కూడా మనకి రొటీన్గా ఎక్కువసేపు నుంచోవాల్సిన అవసరం రావడం, కూర్చోవటం, లేకటం, ప్రాపర్గా సపోర్ట్ లేని చైర్లో కూర్చోవటం, వెనకాల సపోర్ట్ లేకుండా చైర్ జనరల్